హలో అందరికీ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా చేసుకునే పెరుగుచారు బూడాలు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువ మంది పెరుగు తింటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా పెరుగుచారు బూడాలు, మజ్జిగ చారు ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు మనం దాని ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా పుల్లటి పెరుగు తీసుకొని దాన్ని మొత్తం వాటర్ వేసి మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని అందులో పెరుగులో వేసి మజ్జిగలో వేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా ఒట్టిమిర్చి కూడా వేసుకోవాలి. అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని అందులో వేసేయాలి. ఇది పక్కకు మరుగుతుంది. ఇప్పుడు మనం బుగుడాల ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బేసన్ తీసుకోవాలి. అంటే బేసన్ శనగపిండి కొద్దిగా కటోర్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇలా చూపించిన విధంగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇది చారులోకి అన్నమాట. ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇప్పుడు మనం బుగుడాలు చేసుకోవడానికి, బుగుడాలు అనే బజ్జీలు అన్న ఏవైనా మీరు ఏదనుకుంటుంది, ఒక కప్పు 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా వంట సోడా, కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసి థిక్ బ్యాటర్గా కలుపుకొని పెట్టుకోవాలి. మనం మిర్చీలు, బజ్జీలు అవన్నీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. ఇలా కలిపి పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి. బ్యాటర్ మాత్రం ఇలా ఉండాలి. ఇప్పుడు చారు మరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బేసన్ పిండిని అందులో వేసుకోవాలి. కలుపుతూ వేసుకోవాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఇది చేసుకున్న రోజు తినేదానికన్నా రేపు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఇంకా డైలీ ఒక 2-3 డేస్ అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా సమ్మర్ కదా, బయట ఇంకా ఏ వస్తువులు పెట్టుకున్నా మనకి స్పాయిల్ అయిపోతాయి. ఇలా చూడండి, మన కన్సిస్టెన్సీని బట్టి మనకి ఎంత థిక్నెస్ కావాలో వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బుగుడాలు చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక చిన్న స్పూన్ కానీ చిన్న గరిటె కానీ తీసుకొని ఇలా చూపించిన విధంగా బుగుడాలు వేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఎక్కువ తిక్కుగా ఉంటే ఇంకా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొద్దిగా ఒక 2 to 5 minutes చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ బుగుడాలన్నీ చేసి పెట్టుకునే అన్నీ అందులో వేసేయాలి. ఎక్కువ వేడి మీద వేస్తే బూడాలు అనేది మెత్తగా అయిపోతాయి. అది కొద్దిగా ఒక 5 minutes చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి బూడాలు కూడా సాఫ్ట్గా బాగుంటాయి. చూసారా, ఎంతో టేస్టీగా రుచికరమైన పెరుగుచారు బూడాలు రెడీ ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియోస్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.